తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి యేసయ్యా, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం నాయనా. మా జీవితాలను ప్రేమించి ఆశీర్వదించి మమ్మల్ని సజీవులుగా లెక్కించి అలా యొక్క మా జీవితంలో పునరుద్ధానం తర్వాత 4వ ఆదివారం కొరకై మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చిన విధానం కొరకని స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ధ్యానము నీ దృష్టికి అంగీకారంగాను మా అందరి జీవితాలకు ఆశీర్వాదకరంగా ప్రతిష్ఠించండి. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయనలో కొనసాగుటకు మాకు శక్తిని దయచేసి నీ మహిమ కొరకు ప్రతిష్ఠించమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డారా, మరి ఈరోజు మనము పునరుద్ధానం తర్వాత 4వ ఆదివారంని మనం ధ్యానిస్తున్నాం. ఈ 4వ ఆదివారం యొక్క అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ ఏముందంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట పునరుద్ధానం అని అంశం ఇవ్వబడ్డది. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట, గ్యాప్ ఇచ్చి అక్కడ పునరుద్ధానం అని చెప్పే మాట ఉంది. బిలీవింగ్ ఇన్ క్రైస్ట్ ద రిజరెక్షన్ అని చెప్పేసి, అంటే నా భాషలో చెప్పాలంటే పునరుద్ధారణ క్రీస్తునందు విశ్వాసం ఉంచుట అని చెప్పి అర్థం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. దీని బైబిల్ పాటలు ఏంటంటే రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 27వ వచనం నుంచి 37వ వచనం వరకు. 2 Kings చాప్టర్ 4 వర్సెస్ 27 to 37. సామ్స్ 90, కీర్తనలు 90వ కీర్తన. 2వ బైబిల్ పాఠం వచ్చేసి అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 12 నుంచి 23 వరకు. అపోస్తుల కార్యం, యాక్ట్స్ ఆఫ్ ది అపోజిల్స్ చాప్టర్ 26 వర్సెస్ 12 to 23, 12 నుంచి 23 వచనాలు. యోహాను సువార్త 11వ అధ్యాయము 17వ వచనం నుంచి 28వ వచనం వరకు. జాన్ 11th చాప్టర్ వర్సెస్ 17 to 28. ఈ బైబిల్ పాఠాలను అనుసరించి మనం ఏం చేయాలంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మరియు పునరుద్ధానం అని చెప్పేసారు అక్కడ ఇవ్వబడ్డది. దీని గురించి నేను మీకు కొంచెం అర్థమయ్యేటట్టుగా చెప్పిన తర్వాత అప్పుడు నేను మీకు వాక్యంలో ఉన్నటువంటి 7 పాయింట్స్ మీ యొక్క ప్రసంగం కొరకై నేను చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా చూడాల్సిన విషయం అంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట అనేటువంటి మాట మనం చదివినప్పుడు తర్వాత గ్యాప్ ఇచ్చి ద రిజరెక్షన్ పునరుద్ధానం అని చెప్పే మాట వాడబడ్డది కనుక ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పునరుద్ధారణైన క్రీస్తుని గురించినటువంటి విశ్వాసము, పునరుద్ధారణైనటువంటి క్రీస్తునందు విశ్వాసం. ఇక్కడ 2 భాగాలు ఉన్నాయి, జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది ఏంటంటే పునరుద్ధారణైనటువంటి క్రీస్తును చూసి, కనులార చూసి, చెవులార విని, తాకినటువంటి శిష్యులు, తర్వాత ఆయన పునరుద్ధాన అనుభవం కలిగిన వారు, అంటే ఆయన పునరుద్ధానాన్ని మరి చూసినటువంటి, అంటే ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదా, ఈ 7 వారాలు అంటే యేసుక్రీస్తు లేచిన తర్వాత వచ్చేటువంటి 7 ఆదివారాలు, అంటే 7 ఏళ్ళు 49, ఓకే కదా. ఆ 49 తర్వాత రోజు అంటే 50వ రోజును పెంతెకోస్తు అంటాం, ఓకే కదా. ఈ పెంతెకోస్తు పండగ వరకు, అంటే ఈస్టర్ పండగ, పునరుద్ధాన పండగ నుంచి ఆ యొక్క పెంతెకోస్తు పండగ వరకు 7 వారాలు వస్తాయి, ఓకే కదా. ఈ 7 వారాలు కూడా మనం ఏం చేస్తున్నామంటే పునరుద్ధానుడైన క్రీస్తుని గురించి ధ్యానిస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి, పునరుద్ధానుడైన క్రీస్తుని గురించి. అందుకే పునరుద్ధాన అనుభవము, పునరుద్ధాన శక్తి అని ఒక వారం, పునరుద్ధాన క్రీస్తుతో నడుచుట అని ఒక వారం. ఇక్కడ చూస్తే క్రీస్తునందు విశ్వాసం ఉంచుట, పునరుద్ధానం అని చెప్పేసాను. అంటే అర్థమంటే ఈ 7 వారాలు కూడా పునరుద్ధానటువంటి క్రీస్తుని కూర్చేటువంటి ధ్యానం మనం చేస్తాం. ఆ తర్వాత పెంతెకోస్తు పండగ వస్తుంది. ఆ పెంతెకోస్తు పండగ తర్వాత వారం త్రిత్వపు ఆదివారం వస్తుంది. ఇది మీరు జ్ఞాపకం చేసుకుంటే మనము ఒక క్రమ పద్ధతిలో ఒక్కొక్క అంశాన్ని ధ్యానిస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్టయితే పునరుద్ధానమైనటువంటి క్రీస్తుని గూర్చి 2 భాగాలు ఉన్నాయి. అది మీరు యోహాను మొదటి పత్రిక చూడండి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం, 1 John 1st చాప్టర్ వర్సెస్ 1 and 2. అక్కడ మనం చూసినట్టయితే జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏమి ఉండెనో మేమేది వింటిమో
కన్నులారా ఏది చూచితిమో నిదానించి కనుగొంటిమో మా చేతులు ఒక్క నిమిషం అండి దేనిని తాకెనో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే మేమేది వింటిమో కనులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనిగొంటిమో మా చేతులు దేన్ని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది పునరుద్ధానం తర్వాత ఈ యొక్క యేసు ప్రభు శిష్యుడైనటువంటి యోహాను తన యొక్క మొదటి పత్రిక మొదటి అధ్యాయంలోనే రాస్తున్నటువంటి విషయం ఇది. ఇక్కడ మీరు చూసినట్టయితే 2 గుంపులు ఉన్నాయని చెప్పాను కదా. పునరుద్ధానం యేసు ప్రభు తర్వాత తన ప్రత్యక్షతలు 11 సార్లు అక్కడ ప్రత్యక్షతలు జరిగినట్టుగా ఒక వారం ప్రసంగంలో నేను మీకు చెప్పాను. అంటే పునరుద్ధానం తర్వాత మొదటి ఆదివారం అక్కడ మనం చూసినట్టయితే ఆయనను చూసినటువంటి వాళ్ళు కదా, ఆయన ప్రత్యక్షతలను ప్రత్యక్షంగా చూసిన వారు. ఆ తర్వాత యేసు ప్రభు ఆరోహణ అయిపోయేటప్పుడు అందరికి కనబడ్డప్పుడు వాడిని ఆశీర్వదించి పంపించాడు. ఓకే కదా, ఇది అక్కడికి పెట్టేద్దాం, అది అక్కడ ఉంచేద్దాం. ఇప్పుడు మనం ధ్యానించేటువంటి అంశం ఏంటంటే క్రీస్తు నందు విశ్వాసం ఉంచుట డాష్ పెట్టి అక్కడ పునరుద్ధానం అని చెప్పేసి ఉంది. అంటే అర్థం ఏంటంటే పునరుద్ధానం అయినటువంటి మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచుట. ఈ పునరుద్ధానం అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచడం అనేది 2 భాగాలని నేను చెప్పాను. ఏంటి 2 భాగాలు అని అంటే క్రీస్తు మరణించి లేచిన తర్వాత అంటే పునరుద్ధారణ అయిన తర్వాత క్రీస్తు పునరుద్ధారణ అయిన తర్వాత 40 దినాలు అనేకులకు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇది మనందరికీ కూడా తెలిసిన విషయం. ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత ఆయన పరమునకు కొనిపోబడిన తర్వాత ఈ ప్రత్యక్షతలన్నీ అనుభవించినటువంటి వాళ్ళు ఈ 11 సార్లు పునరుద్ధారణ క్రీస్తును ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళు ఒక గుంపుగా ఏర్పడి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్గా ఏర్పడి వారు తండ్రి వాగ్దానం కొరకు కనిపెడుతున్నారు. తండ్రి వాగ్దానం కొరకు కనిపెడుతూ ఉండగా అక్కడ జరిగిన విషయం అంటే వారు ఒక ఇంట్లో కూర్చొని కనిపెడుతున్నప్పుడు వారు కూర్చున్న ఇల్లంతా నిండింది. వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. దాన్ని మనం పెంతెకోస్తు పండగ అని చెప్పేసి అన్నాం. బాగుంది. ఇక్కడ జరిగిన విషయం అంటే ఈ పునరుద్ధాన ప్రత్యక్షతలు పొంది యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి తోమా లాంటి వాళ్ళు అవిశ్వాసి కాక విశ్వాసి వైండుమని చెప్పి ప్రభువు చెప్పినటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఈ పునరుద్ధాన అనుభవం పొందినటువంటి వాళ్ళు, ఈ పునరుద్ధాన శక్తిని పొందినవారు, ఈ పునరుద్ధాన ప్రత్యక్షతల్లో పాల్గొన్నటువంటి వారు వీరేం చేశారంటే పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఇప్పుడు వారికి పునరుద్ధాన అనుభవం ఉంది, పునరుద్ధాన శక్తి ఉంది, పునరుద్ధాన ప్రత్యక్షత ఉంది. మళ్ళీ చెప్తాను, పునరుద్ధాన శక్తి ఉంది వాళ్ళకి, పునరుద్ధాన అనుభవం ఉంది, పునరుద్ధాన ప్రత్యక్షతలు ఉన్నాయి. అంటే యేసు ప్రభుని వాళ్ళు ప్రత్యక్షంగా పునరుద్ధాన యేసును ప్రత్యక్షంగా చూశారు కనుక ఇక్కడ మనం జాగ్రత్త చూడాల్సిన విషయం ఏంటంటే ఈ పునరుద్ధాన శక్తిని పొందినవారు, ఈ పునరుద్ధాన అనుభవం పొందినవారు, ఈ పునరుద్ధాన ప్రత్యక్షతలు పొందినవారు యేసు ప్రభు ఆరోహణై వెళ్ళిపోయిన తర్వాత ఈ పునరుద్ధాన శక్తి పొందినవారు పరిశుద్ధాత్మ శక్తిని పొంది, బాగా అర్థం చేసుకోండి, పరిశుద్ధాత్మ శక్తిని పొంది పరిశుద్ధాత్మతో వారు నింపబడిన తర్వాత వారు పొందిన పునరుద్ధాన శక్తిని, పునరుద్ధాన అనుభవమును, పునరుద్ధాన ప్రత్యక్షతలను ప్రచురం చేయడం మొదలుపెట్టారు. ఎందుకు అనంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. అవునా? ఈ యొక్క మిషన్, ఈ కమిషన్ ఒక మిషన్ ఏంటి అనంటే ప్రభువు చెప్పిన భారం ఏంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. ఓకేనా? ఈ సువార్తను ప్రకటించేటువంటి విషయంలోనే వీళ్ళందరూ కూడా పునరుద్ధాన సాక్ష్యాన్ని చెప్పారు. పునరుద్ధానానికి సాక్షులు వాళ్ళే.
పునరుద్ధానానికి సాక్షులైనటువంటి వీళ్ళు ప్రభువునందు విశ్వాసం ఉంచారు కనుక వాళ్ళు పునరుద్ధానానికి సాక్ష్యం చెప్పి వాళ్ళు హతసాక్షులు కూడా అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏమైంది అంటే పెంతెకోస్తు పండగకు ముందు పునరుద్ధాన అనుభవం పొందినటువంటి వారు, పునరుద్ధాన శక్తిని పొందినవారు, పునరుద్ధాన ప్రత్యక్షతను పొందినవారు పెంతెకోస్తు పండగ తర్వాత సంఘాన్ని స్థాపించి విశ్వాసులను సమకూర్చి వారు కూడా పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మతో నింపబడ్డట్టు చేసుకున్న తర్వాత విశ్వాసుల సంఖ్య రోజు రోజుకి విస్తరించినట్టుగా మనం చూస్తున్నాం. వారందరూ కూడా విశ్వాసం విశ్వాసం విశ్వాసం. మీరు అపోస్తుల కార్యాలు మీరు చూసినట్టయితే ఎక్కడ చూసినా కానీ విశ్వాసులు 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 విశ్వాసులు. వారు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి, వారు ప్రభువునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందిరి, వారు విశ్వసించి ప్రభువును గూర్చి ప్రకటించిరి అని చెప్పి. అంటే అర్థమంటే వారందరూ కూడా విశ్వసిస్తున్నారు. సంఘము స్థాపించబడ్డది. ఇక్కడ నేను మీకు ప్రత్యక్షంగా చెప్పగలను ఏంటంటే క్రైస్తవ సంఘము అనేది, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ సంఘము అనేది ఖాళీ సమాధిలో స్థాపించబడ్డదని ఒక దైవజనుడు చెప్పాడు. ఖాళీ సమాధి అంటే అర్థం ఏంటంటే యేసు పునరుద్ధానుడు అయ్యాడు అని చెప్పడానికే స్టార్ట్ అయింది. ప్రపంచానికి యేసు పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం చెప్పేదే క్రైస్తవ సంఘం. క్రైస్తవ సంఘము ఎక్కడ స్థాపించబడ్డది అంటే ఖాళీ సమాధిలో క్రైస్తవ సంఘము స్థాపించబడ్డది. అక్కడి నుంచే పునరుద్ధాన సువార్త సర్వలోకానికి ప్రచురం చేయబడ్డది. ఇప్పుడు సర్వలోకానికి పునరుద్ధాన సువార్త ప్రకటించబడబట్టికే మనము ఈ 2024 ఈ 28వ తారీఖు ఏప్రిల్ నెలలో మనము ఇక్కడ విశ్వాసులుగా ఉండి ఇగో ఈ చర్చి పెట్టుకొని ఈ సిలువ పెట్టుకొని మనము ఆరాధన చేస్తున్నాం. అంటే అర్థమేంటే పునరుద్ధరణ యేసు క్రీస్తును గూర్చినటువంటి సువార్త ప్రకటించబడుతున్నప్పుడు విశ్వాసుల యొక్క సంఖ్య వందలతో స్టార్ట్ అయ్యి, వేలతో స్టార్ట్ అయ్యి, లక్షలతోటి స్టార్ట్ అయ్యి, కోట్లతో స్టార్ట్ అయ్యి కొన్ని కోట్ల మంది పునరుద్ధరణ యేసునందు విశ్వాసం ఉంచి అద్భుత కార్యాలు అనుభవించి వారి జీవితాలను ప్రభు కొరకు సమర్పించుకునేటువంటి కోట్ల మంది విశ్వాసులు ఈరోజు ప్రపంచంలో విస్తరించారు. ప్రపంచం మొత్తంలో కూడా ఏ జనాభా ఎక్కువ ఉందంటే పునరుద్ధరణను యేసునందు విశ్వాసం ఉంచిన వారి యొక్క సంఖ్య ఎక్కువ ఉంది. మానవులందరినీ ఒక ప్రక్కన పెడితే విశ్వాసుల సంఖ్య, ఇప్పుడు క్రైస్తవుల సంఖ్య బహు విస్తరించిందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక ప్రక్క మొదటి వారు కడపటి వారు అయిపోతున్నారు, కడపటి వారు మొదటి వారు అవుతున్నారు. ఇది మీరు ఖచ్చితంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇది యేసు ప్రభు చెప్పిన మాట, యేసు పాదం చెప్పిన మాట కాదు. ఏం చెప్పారంటే మొదటి వారు అనేకులు అంటే మోర్ దెన్ హాఫ్. మొదటి వారు అనేకులు కడపటి వారు అయిపోతున్నారు, కడపటి వారు వచ్చేసి మొదటి వారు అయిపోతున్నారు. ఇది ప్రస్తుతం జరుగుతున్న సంగతి. మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు కడపటి వాళ్ళు అయిపోతున్నారు విశ్వాస జీవితంలో. అగ్రదేశాల్లో కూడా అంతే. మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నేను యూకే వెళ్ళాను, అక్కడ అంతే. అమెరికా వెళ్ళాను, అక్కడ అంతే. ఫిలిప్పైన్స్కి వెళ్ళాను, అక్కడ అంతే. ఇంకెక్కడికి వెళ్ళాను, అక్కడ అంతే. ఎక్కడ చూసినా కానీ అక్కడ నుంచి మనకు సువార్త ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు చూస్తే ఏమైందంటే ఇక్కడ విశ్వాసుల సంఖ్య వేరే ఉంది, అక్కడ విశ్వాసుల సంఖ్య వేరే ఉంది. ఒక సర్వే చేసి చాలామంది సర్వేలో అడుగుతారు, డూ యూ నో జీసస్? ఐ డోంట్ నో. డూ యూ నో జీసస్? ఐ డోంట్ నో. యేసుని గురించి వినని వారు అనేకులు ఉన్నారు. కానీ ప్రభు తన యొక్క పునరుద్ధాన శక్తిని సంఘానికి అనుగ్రహించినప్పుడు సంఘము విస్తరిస్తుందే తప్ప పతనం అయిపోవట్లేదు అని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. సంఘము విస్తరిస్తుంది.
దేవాలయాలు విస్తరిస్తున్నాయి, సంఘాలు. ఒకప్పుడు ఒక్క సంఘం ఉంటేనే చాలా గొప్ప, 2 సంఘాలు ఉంటే గొప్ప. ఇప్పుడు గల్లీకి ఒక సంఘం అంటే పర్లేదు, ఒకే గల్లీలో 3-4 సంఘాలు కూడా ఉన్నాయి. నేను మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తుంటే, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడమని చెప్పేసి అని ఆదిమ సంఘానికి పౌలు రాస్తున్నాడు కదా. మనం జాగ్రత్తగా చూస్తే ఆ యొక్క హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొత్తం మీరు చదవండి. 11వ అధ్యాయం మొత్తం చదివితే విశ్వాస వీరుల జాబితా ఉంటుంది. అంటే పునరుద్ధానానికి ముందు విశ్వాసులు ఉన్నారు, యేసు ప్రభు జీవించిన కాలంలో విశ్వాసులు ఉన్నారు, పునరుద్ధానాన్ని అనుభవించిన తర్వాత పరిశుద్ధాత్మ కాలంలో కూడా విశ్వాసులు ఉన్నారు. ఇప్పుడు మనము ఫస్ట్ గుంపు గురించి కాదు, 2వ గుంపు గురించి కాదు, కానీ మనం 3వ గుంపు గురించి అంటే పునరుద్ధారణ అయిన తర్వాత అనుభవంలోనికి వచ్చేటువంటి విశ్వాసాల గురించి మాట్లాడుతున్నాం మనం. ఓకే కదా. ఈ పునరుద్ధారణ అంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిలో మీరు జాగ్రత్తగా చూసినట్టయితే 7 పాయింట్లు నేను మీకు చెప్తాను, రాసుకోండి, తర్వాత నేను ముగిస్తాను. ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి, వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఈ విశ్వాస వీరుల జాబితా రాసిన తర్వాత పౌలు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 1-2 వచనంలో ఏం చెప్తారంటే మీరు రాసుకోండి. హెబ్రీ 12:1-2 వచనాలు కదా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె ఆవరించినందువలన మనం కూడా ఏం చేస్తామంటే సులువుగా చిక్కుల పెట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తమన్నాడు. అంటే అర్థమంటే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు. విశ్వాసము అనేదానికి కర్తనే యేసయ్య అని చెప్పి పౌలు చెప్తున్నాడు. ఆ కర్త మాత్రమే కాదు, దాన్ని కొనసాగించువాడు కూడా యేసు ప్రభువే. విశ్వాసమునకు కర్త ఆయనే, దాన్ని కొనసాగించువాడు ఆయన. ఏ యేసు అనంటే పునరుద్ధరణైన యేసు అని చెప్పి జ్ఞాపకం చేస్తుంది. మనం ఏం చేయాలంటే సులువుగా చిక్కుల పెట్టు పాపములను విడిచిపెట్టి, అంటే విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించడం యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలి. యేసుని చూడాలన్నా, యేసుని వెంబడించి పరిగెత్తాలన్నా మనం మొట్టమొదటి చేయాల్సింటే సులువుగా చిక్కుల పెట్టు పాపాలను విడిచిపెట్టాలి. పాపాన్ని విడిచిపెట్టడము చాలా కష్టమని అనుకుంటాం, కానీ పాపాన్ని విడిచిపెట్టడం కంటే కూడా సులువుగా చిక్కుల పెట్టు పాపాలను విడిచిపెట్టడం చాలా కష్టం. ఒకడు తాగుబోతాడైతే వాడిని మార్చడం చాలా ఈజీ. ఏంటి చాలా ఈజీ అంటే ఆయన కొరకు ప్రార్థన చేసి ఆయన్ని మంచి వాక్యంలో నడిపి. అంటే చాలామంది త్రాగుబోతులు, వ్యభిచారులు, ఇంకా భయంకరమైనటువంటి హంతకులు మారినటువంటి సాక్ష్యాలు మనం విన్నాం. ఇవన్నీ చాలా హార్డ్గా ఉంటాయి, పెద్దగా ఉంటాయి, పెద్ద పాపాలు అనుకుంటాం మనం. కానీ ఇక్కడ ఏంటంటే సులువుగా చిక్కుల పెట్టు పాపములు అంటే నోటి దురద అనమాట. నోటి దురద, ఎక్కువ మాట్లాడడం, ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ చేసుకోవడం, తొందరగా కోపపడడం, తొందరగా నోటికొచ్చిన మాట వదిలేయడం, సాడీలు చెప్పడం, ఇంకా నా భాషలో చెప్పాలంటే కొట్లాటలు పెట్టి వాళ్ళకి వీళ్ళకి తంపిళ్ళు పెట్టేసి తమాషాలు చూడడం అని అర్థం. నా భాషలో మీకు వాడుక భాషలో చెప్పాలంటే ఇది ఎంత బాధాకరం అంటే అది పెద్ద పాపంలాగా అనిపించదు. ఇంకొక పాపం ఉంది, అప్పు చేసి అప్పు కట్టకుండా, అప్పులు తీర్చకుండా బైబిల్ పట్టుకొని ప్రార్థనకు రావడం, అది చాలా పాపం. ఎందుకంటే నీ అవసరానికి నువ్వు అప్పు తీసుకున్నావు, నువ్వు అప్పు తీసుకున్న తర్వాత చెల్లించాల్సిన బాధ్యత నీకు ఉంది. అది కూడా దేవుని దృష్టిలో పాపమే. కారణం ఏంటంటే నువ్వు తీసుకోవడం ముఖ్యం కాదు, దేవుడు సహాయం చేసినని చెప్పడం కాదు, నువ్వు తర్వాత దాన్ని తీర్చకపోవడం కూడా చాలా పాపం అని చెప్పిన విజ్ఞానం. ఇవన్నీ ఏంటంటే సులువుగా చిక్కుల పెట్టు పాపం.
ఈ సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి, మనమే విడిచిపెట్టాలి. మనంతటా మనమే ఒప్పుకోవడం, మనమే విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత ఏంటంటే విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించువాడని యేసు వైపు చూడాలి. ఎప్పుడు చూడాలంటే ఈ విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టి అప్పుడు విశ్వాసకర్త అయినటువంటి దాని కోసం యేసుని చూడాలి. యేసుని చూడాలి అంటే ముందు ఈ విడిచిపెట్టాలి. నేను మీకు మళ్ళీ మొదటికి వచ్చేస్తున్నాను. నయోమితో బెత్లెహేం వెళ్ళాలి అని అంటే రూతు మోయాబును విడిచిపెట్టాలి. మోయాబును విడిచిపెట్టింది కాబట్టే ఆమె బెత్లెహేం అనేటువంటి ప్రాంతానికి రాగలిగింది. అవునా? ఓర్ఫా ఆమె కూడా నయోమి కోడలే, కానీ ఆమె ఏం చేసిందంటే ముద్దు పెట్టుకొని మోయాబునకు వెళ్ళిపోయింది. మోయాబుకు వెళ్ళిన ఆమె బెత్లెహేంను పోగొట్టుకుంది. బెత్లెహేంకి వచ్చిన ఆమె మోయాబును పోగొట్టుకుంది. మోయాబును విడిచిపెట్టిన ఆమె బెత్లెహేంను పొందుకుంది. అవునా? బెత్లెహేం పోగొట్టుకున్న ఆమె మోయాబులో ఉండిపోయింది. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే విశ్వాసంలో కర్తవ్యం దాన్ని కొనసాగించువాడన్న యేసు వైపు చూడాలని నువ్వు అనుకున్నట్టయితే, యేసుని వెంబడించాలనుకుంటే నువ్వేం చేయాలంటే సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టాలి. ఇవి విడిచిపెడితేనే తప్ప అది జరగదు. ఆ యేసయ్యని వెంబడించాలంటే ఇది విడిచిపెట్టాలి. నేను ఇది విడిచిపెట్టానయ్యా, నేను చాడీలు చెప్పడం విడిచిపెట్టాను, లంచాలు తీసుకోవడం విడిచిపెట్టాను, కొంపలు ముంచడం విడిచిపెట్టాను అని నువ్వు అనుకున్నట్టయితే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టే తప్ప యేసుని నువ్వు వెంబడించడానికి సాధ్యపడదు అని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసుని వెంబడించాలి అని నువ్వు అనుకున్నట్టయితే విడిచిపెట్టాలి. బెత్లెహేం చేరాలి అని నువ్వు అనుకుంటే అదొక్కటే మార్గం. ఏంటా ఒక్క మార్గం అంటే నువ్వు మోయాబును విడిచిపెట్టడమే మార్గం. తర్షీషును విడిచిపెడితేనే నినివేకి వచ్చాడు. నినివేని విడిచిపెట్టాలనుకున్నప్పుడు అతడు తర్షీషునకు వెళ్ళిపోయాడు. గాలిని చూసినప్పుడు మునిగిపోయాడు. యేసుని చూసినప్పుడు నీళ్ళ మీద నడిచాడు. యేసుని చూస్తావా, గాలిని చూస్తావా? గాలిని చూసినంతసేపు విశ్వాసకర్తని యేసుని చూడలేకపోయాడు, అప్పుడు మునిగిపోయాడు. అది మునిగిపోయే అనుభవం. యేసుని చూశాడు, నీటి మీద నడిచాడు. అది యేసుని చూశాడు. యేసుని చూసినప్పుడు గాలిని చూడలేదు, గాలిని చూసినప్పుడు యేసుని చూడలేదు. మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మీకు చాలా వాక్యాలు బైబిల్లో ఉన్నాయి. అందుకని నేనేం చెప్తానంటే విశ్వాసంలో కర్తవ్యం దాన్ని కొనసాగించిన యేసుని చూడాలి అని అనుకున్నట్టయితే నువ్వు సులువుగా చిక్కులు పెట్టు పాపాలని విడిచిపెట్టాలి. అవి విడిచిపెట్టకపోతే నీ జీవితంలో పునరుద్ధరణ క్రీస్తుని కూర్చిన కార్యాలు జరగవు అంతే. ఇశ్రాయేలీలు పాత నిబంధనలో ఎరికో పట్టణాన్ని జయించారు. చాలా భయంకరమైన పట్టణము, చాలా పెద్ద పట్టణం. అటువంటి పెద్ద పట్టణాన్ని విశ్వాసముతో మరి బూరలు పట్టుకొని ఊదడం మొదలు పెడితే దేవుని కార్యం ఎట్లా జరిగిందో మీకు తెలుసు కదా. ఎరికో గోడలు ఎదురైన, ఎర్ర సముద్రం ఎదురైన కదా, యుద్ధము యెహోవాదని పాడుతుంటాం కదా. ఎరికో గోడలు మరి బూరధ్వనులతోటి మరి పడగొట్టబడ్డాయి. వెంటనే ఇశ్రాయేలుకు చాలా ధైర్యం వచ్చింది. ఎరికో లాంటి పట్టణమే జయించేసినాం. వాళ్ళు తర్వాత ఎక్కడికి వెళ్ళారంటే హాయి పట్టణానికి వెళ్ళారు. హాయి పట్టణం చాలా చిన్నది, చాలా స్వల్పమైంది. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇంత పెద్ద ఎరికో పట్టణాన్ని మేము జయించాం కాబట్టి హాయి పట్టణానికి అంతమంది సైనికులు అవసరం లేదు, కొద్ది మందితో మేము జయించేస్తామని అనుకున్నారు. కొద్ది మందితో జయిస్తామని చెప్పేసి అనుకున్నటువంటి వాళ్ళు ఆ హాయి పట్టణం చేతిలో తుక్కు అయిపోయింది. అంటే పూర్తిగా ఓడిపోయింది అంతే. వీళ్ళందరూ ఏడవడం మొదలుపెట్టారు, ప్రార్థన చేయడం ఏంటి ప్రభు అంటే, ఇగో శాపగ్రస్తమైంది, మీలో ఉంచుకున్న వాళ్ళు ఉన్నారు, వాడిని బయటికి తీసుకొచ్చి రాళ్ళతో కొట్టి చంపండి అంటే అక్కడ ఆకాను కదా ఆ శాపగ్రస్తమైనటువంటి ఎరికో నుంచి బంగారాన్ని కొంత దాన్ని తీసుకొచ్చి భూమిలో బాధ పెట్టుకుంటాడు. అది చాలా స్వల్పమైన సంగతి. అంత పెద్ద ఎరికో పట్టణంలో కొంచెం బంగారం తెచ్చుకుంటే ఏమైద్దిలే అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ అక్కడ మనం చూస్తే ప్రియులారా, అది సులువుగా చిక్కులు పెట్టు పాపం అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సులువుగా చిక్కులు పెట్టు పాపం. అది అక్కడ జరిగిన సంగతి ఏంటంటే
ఆ ఆకాన్ని రాళ్ళతో కొట్టి చంపిన తర్వాత అప్పుడే వాళ్ళు హాయి పట్టణం జయించారు. హాయి పట్టణం చాలా చిన్నది, స్వల్పమైనది, సులువైనది, సులువుగా జయించేటువంటి హాయి పట్టణము కఠినమైపోయింది. అంత పెద్ద బరువైనటువంటి ఎరుకో పట్టణం వచ్చేసి చాలా సునాయాసంగా జయించారు. నేను మీకేం చెప్తాంటే పెద్ద పెద్ద పాపాలని చాలా సులభంగా విశ్వాసంతో జయించవచ్చాము, కానీ సులువుగా చిక్కులు పెట్టి పాపాలను విడిచిపెట్టడమే చాలా కష్టం అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సులువుగా చిక్కులు పెట్టి పాపాలను విడిచిపెట్టే విశ్వాసంకర్త దాన్ని కొనసాగించడం యేసు వైపు మనం చూడాలి అని చెప్పేసి అని జ్ఞాపకం చేస్తున్నాను. రెండోది ఏంటంటే ఈ పునరుద్ధరణ యేసునందు విశ్వాసం ఉంచాలి అని అంటే రోమా పత్రిక, ఇది నెంబర్ 1 పాయింట్ మీరు రాసుకోండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమున కర్తవ్యం. మన అంశం ఏంటంటే పునరుద్ధరణ క్రీస్తునందు విశ్వాసం ఉంచడం, అంటే విశ్వాసమును కూర్చే టాపిక్ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదే మీరు ఏం చేయాలంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొత్తం చదవండి. తర్వాత 11వ అధ్యాయం 1వ వచనం కూడా మీరు చూడండి. విశ్వాసం యొక్క నిరీక్షణ అంటే విశ్వాసం అనేది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపంలో అదృశ్యమైనవి ఉన్నవి అంటకు రుజువునై ఉన్నదని చెప్పి అక్కడ హెబ్రీ 11:1 ఉంటుంది కదా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఏముంటుంది? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉంట అసాధ్యము అని చెప్పి ఉంటుంది. అంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉంట అసాధ్యం అంటే అక్కడ దేవుడు అనే మాట అర్థం ఏంటంటే క్రీస్తు అని అర్థం. జాగ్రత్త వినండి. ఇక్కడ ఏం చెప్తాంటే అదంతా విశ్వాస వీరుల యొక్క జాబితా, ఓకేనా. అనేకులు ఈ విశ్వాసం నందు ఉంచి రాజ్యాన్ని జయించారు, వాగ్దానం ద్వారా అనేకమైన గొప్ప మేలు పొందారు. పొందిన తర్వాత అక్కడ ఏంటంటే వారు విశ్వాసులై ఉండి రంపములతో కోయబడ్డారు, గుహల్లో నివసించారు, చంపబడ్డారని చెప్పి కూడా హెబ్రీ పత్రిక ఆ యొక్క 11వ అధ్యాయం చివరి వచనాల్లో ఉంటుంది. వారు కొండ గుహల్లోకి వెళ్ళిపోయారు అంటే హింసించబడ్డారు, చంపబడ్డారు. దేని కొరకంటే పునరుద్ధరణ యేసునందున్న విశ్వాసంతో. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది అంటే చూసి నమ్మినటువంటి విశ్వాసులు ఉన్నారు, పునరుద్ధరణ క్రీస్తుని చూడక నమ్మిన వారు కూడా చాలామంది ఉన్నారు. యేసయ్య తోమాతో చెప్పాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు దాన్ని. అంటే సంఘము విస్తరిస్తున్న కొలది విశ్వాసుల సంఖ్య పెరిగింది అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పోయిన వారం మనం బైబిల్ పాఠాలు చూసాం ఏంటంటే విశ్వసించిన వారందరూ ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారని చెప్పేసి అని అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనంలో మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యము 4:2లో విశ్వసించిన వారందరూ ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారని చెప్పి అపోస్తుల కార్యం 4:32లో ఉంటుంది. ఇక్కడ నేను ఏం చెప్తానంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం పునరుద్ధరణ యేసు క్రీస్తునందు విశ్వాసం కర్త ఆయనే, దాన్ని కొనసాగించేవాడు ఆయన అయినప్పుడు పునరుద్ధరణ యేసు క్రీస్తునందు విశ్వసిస్తేనే తప్ప నీ జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశం లేదని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండోది ఏం చెప్తానంటే రోమా పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఏం చెప్తానంటే పౌలు రాస్తున్నటువంటి విషయం, సంఘానికి రాస్తున్న విషయం, రోమా సంఘానికి రాస్తున్న విషయం ఏంటంటే అక్కడ స్పష్టంగా చెప్తానంటే వినుట వలన విశ్వాసం కలుగును, వినుట యేసును గూర్చిన మాట వల్ల కలుగును అని చెప్పేసి అన్నాడు. వారు ప్రకటించకపోతే ఎట్లా విశ్వసిస్తారు? ఈ ప్రకటించేవాడు పంపబడకపోతే వాడు ఎట్లా ప్రకటిస్తాడు? అక్కడ ఒక లిస్ట్ చెప్తాడు. ఒకడు విశ్వాసి కావాలంటే ఒకడు పంపబడాలి, ఒకడు సువార్త ప్రకటించాలి. వాళ్ళు సువార్త ప్రకటించాలి అక్కడికి వెళ్ళి అని అంటే వీళ్ళు ఇక్కడి నుంచి పంపబడాలి. పంపబడాలి అంటే పంపించేవాడు ఒకడు ఉండాలి. ఒకళ్ళు పంపబడాలి, ఒకళ్ళు పంపించబడాలి, ఒకళ్ళు పంపాలి, ఒకళ్ళు ప్రకటించాలి, ఒకళ్ళు విశ్వసించాలి, ఒకళ్ళు ప్రార్థించాలి. వాళ్ళు విశ్వసించకపోతే ఎట్లా ప్రార్థన చేస్తారు? మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకడు ప్రార్థించాలంటే విశ్వసించాలి, ఒకడు విశ్వసించాలంటే ఒకడు వచ్చి ప్రకటించాలి, ఒకడు ప్రకటించాలంటే వాడు పంపబడాలి, వాడు పంపబడాలి అంటే ఒకడు పంపించేటోడు ఉండాలి కదా. ఇండియన్ ఇవాంజలికల్ మిషన్ IEM అని చెప్పేసి అని ఉంది. ఈ యొక్క సువార్తను ప్రకటించడానికి ఇండియన్ ఇవాంజలికల్ మిషన్ వాళ్ళు పనిచేస్తున్నారు. ప్రియులారా,
నేను ఇక్కడ ఏం చెప్తా అంటే మీకు సాక్ష్యము, ఆ రోమపత్రిక ఆ యొక్క 10వ అధ్యాయం 17వ వచనం చెప్తుంటే, వినుట వలననే విశ్వాసం కలుగుతుంది. ఈ వినుట యేసును గూర్చిన మాట వల్ల కలుగుతుందని చెప్తున్నాడు. జాగ్రత్త వినండి. అయితే ఇక్కడ మనం చూడాల్సినటువంటి గొప్ప విషయం ఏంటంటే, విశ్వసించాలి అని అంటే మాట వినాలి. వినాలి అంటే ప్రకటించాలంటే మళ్ళీ మొదటికి వచ్చేసింది. ఇది రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాం. ఇది పాయింట్ నెంబర్ 2 అని చెప్పి రాసుకోండి. తర్వాత అక్కడ మనం చూసినట్టయితే, మనం ఈరోజు చదువుకున్నటువంటి 2వ బైబిల్ పాఠము అపోస్తుల కార్యంలో 26వ అధ్యాయము 12 నుంచి 23 వరకు మనం చూసినట్టయితే, అక్కడ పౌలు, ఇది 3వ పాయింట్గా రాసుకోండి, పౌలు యొక్క విశ్వాసము, పౌలు క్రీస్తునందు ఉంచేటువంటి విశ్వాసం. అది పౌలు యొక్క సాక్ష్యము, తాను స్వయంగా చెప్తున్న సాక్ష్యంలోనే మనకు వినబడుతుంది. ఏంటి అని అంటే, పౌలు దమస్కు మార్గంలో సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి పౌలుగా మార్చబడ్డాడు. ఓకే కదా? ఆ సాక్ష్యాన్ని మళ్ళీ మీరందరూ కూడా చదువుకోండి. ఆ పౌలు తన సాక్ష్యాన్ని చివరిసారిగా చెప్తున్నటువంటి విషయం అక్కడ మనం చూసినట్టయితే, పౌలు ఎప్పుడైతే ప్రభువుని 2 ప్రశ్నలు అడిగాడు. ప్రభువా, నువ్వెవడవు అన్నప్పుడు, నువ్వు హింసిస్తున్న యేసునని చెప్పేసి అన్నాడు. రెండవది ఏమైందంటే, ప్రభువా నేనేం చేయాలన్నప్పుడు, నువ్వు తిన్నని దాన్ని బండ వీధికి వెళ్ళు, అక్కడ అననీయ మనుషుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడని చెప్పాడు. ఓకేదా? అది సాక్ష్యం మొదటి. మొత్తం 3 సార్లు చెప్తాడు పౌలు సాక్ష్యాన్ని. అపోస్తలుల కార్యం 3 సార్లు ఉంటుంది. ఇక్కడ నేను మీకేం జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ యొక్క సౌలు పునరుద్ధరణ యేసు ప్రభు యొక్క శక్తిని బట్టి మార్చబడి కదా, సౌలు పౌలుగా మార్చబడి అనేక మంది అన్యజనులను ప్రభువులోనికి నడిపించాడు. అనేక సంఘాలను స్థాపించాడు. చర్చ్ ప్లాంటేషన్ అనేది పౌలు యొక్క మినిస్ట్రీ. అంటే సంఘాన్ని స్థాపించుకుంటూ వెళ్ళిపోవడమే ఆయన వంతు తప్ప, ఆయన ఎక్కడ కూడా ఒక స్థిరమైన సంఘంలో పర్మనెంట్గా లేడు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే 14 పత్రికలు, పౌలు రాసిన పత్రికలు అక్కడ మనకు కనబడుతున్నాయి. అనేక మంది విశ్వాసులను మరి సంపాదించేటువంటి వ్యక్తి పౌలు అని చెప్పి. అంటే పౌలు ముందు విశ్వాసి అయ్యాడు. పౌలు విశ్వాసి అయ్యాడు కనుకనే అనేకులను విశ్వాసంలోనికి నడిపించాడు. పౌలు ఏ క్రీస్తునందు విశ్వాసం ఉంచాడు అనంటే, పునరుద్ధరణ క్రీస్తునందు విశ్వాసం ఉంచాడు. అందుకనే పౌలు ఆ హెబ్రీ పత్రికలో రాశాడు, విశ్వాసం కర్తవ్యాన్ని కొనసాగించాడు. అందుకని అదే పౌలు రోమిలకు రాస్తున్నాడు, వినుట వల్ల విశ్వాసం కలను, వినుట యేసును గురించిన మాట వల్ల కలను అని చెప్పి. ఎప్పుడు ఈ పత్రికలని రాయగలిగాడు అని అంటే, ఆయన యేసునందు విశ్వసించాడు కనుకనే అనేకులను విశ్వాసంలోనికి నడిపించగలిగాడు. ఈరోజు నేనేం చెప్తా అంటే, దైవజనుడు నీవు నీ విశ్వాసాన్ని బట్టి మాత్రమే నీ సంఘం యొక్క విశ్వాసం ఆధారపడి ఉంది. నువ్వు విశ్వాసంలో బలపడితే తప్ప నువ్వు సంఘాన్ని బలపరిచే అవకాశం లేదు అని చెప్పి జ్ఞాపకం. నువ్వు విశ్వాసవి కాకుండా నువ్వు అవిశ్వాసి అయ్యండి, నువ్వు విశ్వాసిని ఎట్లా సిద్ధం చేయగలవు? ఒకసారి నువ్వు ఆలోచించి. ఇక్కడ 3వ పాయింట్ ఏంటంటే, సౌలు విశ్వసించి పౌలుగా మార్చబడి అనేక మందికి పునరుద్ధాన సువార్త ప్రకటించి అనేక మంది విశ్వాసులను ప్రభువులో నడిపించారు. అందుకే పౌలుకు వాగ్దానం ముందేందంటే, నిన్ను అన్యజనులకు వెలుగుగా ప్రకటిస్తాను, నియమిస్తున్నాను, నువ్వు నా నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను నీకు బయలుపరుస్తా అని చెప్పి చెప్తున్నాడు. అననీయతో కూడా అదే బయలుపరుస్తాడు. అతడు అన్యజనులకు నా నిమిత్తమై సువార్త ప్రకటిస్తాడు, అతడు ఎన్ని శ్రమలు పొందాలో నేను అతన్ని చూపిస్తా అని చెప్పేశాను. అంటే అర్థమంటే, ఒక వ్యక్తికి సువార్త ప్రకటించడం, ఒక వ్యక్తిని విశ్వాసం నడిపించడం ప్రసంగం చేసినంత సులభము కాదు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు దేవుడు మనకి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, జాగ్రత్త వినండి. మనము ఏదైతే సంఘము అని అనుకుంటున్నామో ఆ సంఘాన్ని స్థాపించడం అనేది, విశ్వాసం నడిపించడం అనేది, పునరుద్ధరణ క్రీస్తుని కూర్చిన విశ్వాసంలోకి రావడం అనేది ప్రసంగం చేసినంత తేలిక కాదు అని చెప్పి జ్ఞాపకం చేస్తుంది. తర్వాత
3 విషయాలను మీకు చెప్పాను. 4, 5, 6, 7 ఇంకా 4 విషయాలు మనం చూసినట్టయితే ఈ పునరుద్ధరణ క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిలో సమాజ మందిరపు అధికారులు కూడా ఉన్నారు. సమాజ మందిరపు అధికారులు కూడా ఉన్నారు. ఒకసారి మీరు 4వ పాయింట్ రాసుకోండి. 4వ పాయింట్ ఏంటంటే, మొదటి పాయింట్ అంటే విశ్వాసం కర్త దాన్ని కొనసాగించిన యేసు వైపు చూడాలి. రెండోది అంటే వినుట వల్ల విశ్వాసం కలుగును, రోమా 10:17. మూడవది ఏంటంటే మనకి ఇవ్వబడ్డ 2వ బైబిల్ పాఠంలో సౌలు విశ్వాసి అయినాక పౌలుగా మార్చబడి అనేక మంది విశ్వాసులను ప్రభు కొరకు సంపాదించుట. ఆ తర్వాత మనం నెంబర్ 4 మనం చూస్తే పునరుద్ధరణను యేసునందు సమాజ మందిరపు అధికారులు కూడా ఉన్నారు. సమాజ మందిరపు అధికారులు ఎవరు అనంటే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 8వ వచనంలో మరి తీతు యూస్తు అనేటువంటి వాని ఇంట్లో పౌలు ఉంటాడు. పౌలు ఉన్న తర్వాత అక్కడ ఏం జరిగింది అని అంటే మనం జాగ్రత్త చూస్తే ఆ యొక్క తీతు యూస్తు యొక్క ఇల్లు సమాజ మందిరంకి ఆనుకొని ఉంటుంది. ఆ సమాజ మందిరపు అధికారి ఎవరంటే క్రిస్పు. అక్కడ పౌలు సువార్త చెప్పినప్పుడు ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా విశ్వాసం ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. ఇది మీరు రాసుకోవాల్సిన 4వ పాయింట్. అంటే పునరుద్ధరణైనటువంటి యేసునందు మరి విశ్వాసం ఉంచుట అంటే క్రీస్తునందు విశ్వాసం అంటే యేసుక్రీస్తు పునరుద్ధరణం నందు మరి సమాజ మందిరపు అధికారులు కూడా విశ్వాసం ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. అది 4వది. 5వది మనకు తెలుసు, కొర్నేలి శతాధిపతి ఇటలీ పటాల మందు ఉన్నాడు కదా, రోమా ప్రభుత్వంలో ఉన్నాడు. రోమా ప్రభుత్వంలో పనిచేసేటువంటి కొర్నేలి అటువంటి శతాధిపతి కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచాడు. ఆయన గురించి నేను ఎందుకు మీకు ప్రత్యేకంగా చెప్తానంటే మరి పేతుర్ని మరి లుద్దా దగ్గర ఉన్నటువంటి యొప్పే నుంచి రప్పించినప్పుడు అక్కడ అతడు తన ముఖ్యమైనటువంటి స్నేహితులందరినీ కూడా పిలిచి తన ఇంట్లో ఒక పెద్ద ప్రార్థన ఏర్పాటు చేసి అక్కడ పేతుర్ని పిలిపించినప్పుడు అక్కడ పునరుద్ధరణమైనటువంటి యేసు గురించి ప్రకటించినప్పుడు పునరుద్ధరణ యేసుని గురించి వారు విన్నప్పుడు విశ్వసించిన వారందరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డది. అక్కడ పరిశుద్ధాత్మ పొందినప్పుడు అన్యజనులైన వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుతున్నారేంటి అని చెప్పేసి అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇక్కడ మనం చూసినట్టయితే శతాధిపతి కూడా విశ్వాసి. శతాధిపతి విశ్వాసి. పాయింట్ నెంబర్ 5 ఓకేనా. నెంబర్ 4 వచ్చేసి సమాజ మందిరపు అధికారి విశ్వాసిగా మార్చబడ్డం, ఆయన కుటుంబం బాప్తిసం పొందడం. నెంబర్ 5 ఏంటంటే కొర్నేలి విశ్వాసం ఉంచాడు. అతని ఇంటి వారందరూ కూడా మరి బాప్తిసం పొందినట్టుగా మనం చూస్తున్నాం. కొర్నేలి మాత్రమే కాదు, అన్యజనులందరూ కూడా అక్కడ విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మను పొందారు. అక్కడ మనం చూస్తే నెంబర్ 5 పాయింట్లో కొర్నేలితో పాటు అన్యజనులందరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడ్డట్టుగా మనం చూస్తున్నాం. అనేకులు విశ్వాసులుగా పరిశుద్ధాత్మతో నింపబడ్డ ప్రతి ఒక్కరు విశ్వాసులుగా మార్చబడ్డరు. విశ్వాసులైన వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మనం ఇక్కడ చూసినట్టయితే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే సమాజ మందిరపు అధికారి మాత్రమే కాదు, శతాధిపతి మాత్రమే కాదు, ఆ తర్వాత మనం చూస్తున్నాం నపుంసకుడు అయినటువంటి వాడు. అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో ఐథియోపియా రాణి క్రింద కందాకే క్రింద ధనాగారం మీద ఉన్నటువంటి ట్రెజరర్ కదా, ఒక పెద్ద రాణి దగ్గర ట్రెజరర్గా మరి ధనాగారం అంతటి మీదకి అధికారి అయినటువంటి వ్యక్తి కూడా మరి యెషయా గ్రంథం చదువుతూ యెరూషలేము నుంచి తిరిగి వెళ్తున్నప్పుడు అతడు ఇథియోపియా వాడు, అన్యుడు. కానీ ఆయనకి ఏముందంటే అలవాటు, మరి నపుంసకుడు ప్రార్థనకు వచ్చి వెళుతూ యెరూషలేముకి వచ్చి ఆరాధన చేసుకొని వెళుతూ అక్కడ ఏం జరుగుతుందంటే అతడు గ్రంథం చదువుతున్నాడు. అతడు విశ్వసించి ప్రభునామంలో యేసునామంలో పునరుద్ధరణ యేసునామంలో మరి విశ్వసించి బాప్తిసం పొందినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ మనం రాసుకోవాల్సింది ఏంటంటే మరి సమాజ మందిరపు అధికారి ప్రభునందు పునరుద్ధరణనందు విశ్వాసం ఉంచాడు క్రీస్తునందు. తర్వాత శతాధిపతి
విశ్వాసం ఉంచాడు. ఆ తర్వాత ధనాగారం మీద ఉన్నటువంటి అధికారి కూడా, నపుంసకుడు కూడా విశ్వసించాడు, బాప్తిసం తీసుకున్నాడు. మనం అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో మనం చూస్తున్నామంటే ఆ యొక్క చెరసాల నాయకుడు కదా, చెరసాల నాయకుడు కూడా ఏం చేశాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలన్నప్పుడు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతానని చెప్పాడు. అక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఆ యొక్క విశ్వాసాన్ని మనం చూస్తున్నాం. ఎవరి విశ్వాసం అంటే చెరసాల నాయకుని యొక్క విశ్వాసం కదా. అక్కడ మనం చూస్తే అప్పుడు అపోస్తుల కార్యం 16:31 అప్పుడు నీవును నీ ఇంటి వారు కదా, 30వ అధ్యాయం 30 కదా, 16వ అధ్యాయం అపోస్తుల కార్యం 16:30-31 అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయవనన్నప్పుడు అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి, అంటే ఏ యేసునందు అంటే పునరుద్ధరణ యేసునందు విశ్వాసం ఉంచి, అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుతానని చెప్పేసి అన్నాడు కదా. ఇది మనం రాసుకోవాలి. నెంబర్ 4 వచ్చేసి సమాజ మందిరపు అధికారి, నెంబర్ 5 వచ్చేసి శతాధిపతి, నెంబర్ 6 వచ్చేసి ఎవరది శతాధిపతి అయిపోయాడు కొన్ని నపుంసకుడు, నెంబర్ 7 వచ్చేసి చెరసాల నాయకుడు. ఇంకా నేను మీకు చెప్తాను ఏంటంటే ఇంకొక లూదియా కూడా వ్యాపారస్తురాలు. వీళ్ళు ఎవరు అంటే అన్యజనులు. ఆ తర్వాత మీకు చివరిగా ఒక మాట చెప్తాను, ఒక వాక్యం నేను మీకు చెప్తాను ఏంటంటే, ఒకసారి మీరు అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 34వ వచనం మనం చూస్తే అక్కడ మనం చూసినట్టయితే పౌలు పునరుద్ధాన సువార్త ప్రకటించినప్పుడు 2 భాగాలు అయిపోతారు. కొందరు ఆయన్ని అపహరిస్తారు. ఎక్కడ అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 34వ వచనం మీకు చెప్తాను. అక్కడ 2 భాగాలు అయిపోతారు. కొంతమంది ఏం చేస్తారంటే అపహాసిస్తారు, వీడు చెప్పేదేంటి అని చెప్పి, వీడు ఒక వదరబోతని చెప్పి ఆయన్ని తృణీకరిస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఆయన్ని హత్తుకొని నువ్వు చెప్పే పునరుద్ధాన స్వార్థ మేము మరొకసారి వింటామంటారు. అన్నప్పుడు ఏం జరిగింది అని అంటే అక్కడ మనం చూసినట్టయితే ఒక 2 పేర్లు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. అక్కడ ఏమంటే వారిలో దియోనూసియు దమరి అనే ఒక స్త్రీ కూడా విశ్వసించినట్టే మనం చూస్తున్నాం. ఇక్కడ 17వ అధ్యాయం అయిపోద్ది. అక్కడ నుంచి 18వ అధ్యాయంలో ఆయన పౌలు ఆకుల ప్రిస్కిలా ఇంటికి వస్తాడు. ఓకే కదా. ఇదంతా కూడా పరిశుద్ధాత్మక కార్యములు. పునరుద్ధరణటి క్రీస్తుని గురించి ప్రకటించే ప్రణాళిక. మన అంశం ఏంటంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచుట. ఈ క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిలో మరి మనం చూసాము పౌలు ఉన్నాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిలో పౌలు ఉన్నాడు. పునరుద్ధరణ క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిలో శతాధిపతి ఉన్నాడు, సమాజ మందిరపు అధికారి ఉన్నాడు, చెరసాల నాయకుడు ఉన్నాడు, మరి నపుంసకుడు అనేటువంటి ధనాగారం మీద ఉన్నాడు, లూదియా అంటే వ్యాపారస్తురాలు ఉంది, దియోనూసియు దమరి అటువంటి స్త్రీ ఉంది. అంటే అన్యజనులందరూ కూడా విశ్వాసులుగా మార్చబడ్డారు. ఒక ప్రక్క సమాజ మందిరపు అధికారులు కూడా విశ్వాసులుగా మార్చబడ్డారు. అంటే అర్థమేంటే పునరుద్ధరణ యేసునందు విశ్వాసం ఉంచుట అనేది అన్యజనులలో జరిగింది, యూదులలో కూడా జరిగింది. ఇప్పుడు విశ్వాసులు యూదులలో నుంచి విశ్వాసులుగా మార్చబడ్డారు పునరుద్ధరణ యేసునందు. యూదుల తర్వాత అన్యజనుల నుంచి కూడా విశ్వాసులు, అంటే ప్రపంచమంతా కూడా క్రీస్తుమయమైంది. ఇప్పుడు మనము ప్రకటించే సువార్త పునరుద్ధరణ క్రీస్తుని గురించిన సువార్త. మన సంఘాల్లో చేసే పరిచర్య పునరుద్ధరణ యేసును గురించిన పరిచర్య. మన ప్రార్థన, మన విశ్వాసము పునరుద్ధరణ యేసునందు విశ్వాసం. అంటే అర్థమేంటే యేసు ప్రభు 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు పరిచర్య చేస్తే ఆ పరిచర్య సజీవమైనదై విశ్వాసుల యొక్క గుండెల్లో నిలిచి ఫలించి అభివృద్ధి చెంది ఇప్పుడు ప్రపంచమంతా కూడా విశ్వాసమయమైపోయింది. ప్రపంచమంతా కూడా యేసుమయమైంది. ఇంకా నేను మీకు చెప్పాలంటే పునరుద్ధరణ క్రీస్తుని గురించి ప్రకటించడంలో
రోజు రోజుకి విశ్వాసుల సంఖ్య పెరుగుతుంది. పునరుద్ధరణ క్రీస్తుని గురించిన విశ్వాసము వృద్ధి చెందుతుంది. ఇది ప్రభువు రాకడ వరకు కూడా నిలిచి ఉంటుందని చెప్పి జ్ఞాపకం చేసుకొని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతివైన యేసయ్యా, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం చెల్లిస్తున్నాం. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నామని చెప్పి పౌలు చెప్తూ, మీరు జీవాధిపతిని చంపితిరి, దేవుడాన్ని మృతుల్లో నుండి లేపెను, అది మేము సాక్షులమని చెప్పి అపోస్తుల కార్యం 3:15లో పేతురు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. విశ్వసించిన వారందరూ కూడా ఏక మనసు కలిగి ఏక ఆత్మతో మరి వారి కళ్ళ సమస్తాన్ని సమిష్టిగా ఉంచుకొని అనేకులకు అక్కర కొలది పంచిపెట్టి అనుదినము ప్రభు ప్రార్థనలు ఎడతెగక ఉన్నట్టుగా మేము చూస్తున్నాం. పునరుద్ధరణని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేటువంటి వారి సంఖ్య రోజు రోజుకి విశ్వసిస్తూ విస్తరిస్తూ జీవిస్తున్న సంఘంగా ఉంది కనుక ప్రభువా, విశ్వాసుల యొక్క సంఖ్య జీవం గల సంఘం యొక్క పునాది అని చెప్పి మేము జ్ఞాపకం చేసుకుంటూ సహాయం చేయండి. ఖాళీ సమాధిలో క్రైస్తవ విశ్వాసము స్థాపించబడ్డదని చెప్పి మాకు తెలియజేసిన దేవా, పునరుద్ధాన సువార్తను ప్రకటించుటకై సంఘాన్ని నువ్వు సజీవ సాక్షిగా నిలబెట్టినందుకని స్తోత్రములు. దీనిలో మాకు సువార్తను ప్రకటించిన దైవజనులందరి కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనేకులు ప్రాణత్యాగం చేసి పునరుద్ధరణ క్రీస్తునందు విశ్వాసం ఉంచి సాక్షులుగా హతసాక్షులుగా మార్చబడి మా కొరకై, మా భారతదేశం కొరకై సువార్త ప్రకటించిన దైవజనులందరి కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము రక్షించబడాలని చెప్పి మా కొరకై నువ్వు అనేకులను పంపించిన దైవజనుల కొరకై నీ స్తోత్రములు. అనేకులు కన్నీరు కార్చారు, అనేకులు తెల్లవారుజామున లేచి ఏడుస్తూ ప్రార్థిస్తున్నారు. అనేకులు ప్రభువా మరి ఏ వస్త్రాలు, ఏ ఒక్క అవకాశాలు లేక కొండల్లో లోయల్లోనికి వెళ్ళి ప్రభు సువార్త ప్రకటించిన విశ్వాసులైనటువంటి వీరుల కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా తరంలో మా వంతు మేము చేసి ఈ యాత్ర ముగించినప్పుడు విశ్వాసుల జాబితాలో మేము లిఖించబట్టకు మా కృప చూపించమని యేసుక్రీస్తు శక్తిగల నామం బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభం తెలియజేస్తున్నాను. దయచేసి 955-383-1316 955-383-1316 అనే నెంబర్కి ఫోన్ చేయండి. నా కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు నిత్యం ప్రార్థన చేస్తున్నాను. మీకు ఎటువంటి మరి డౌట్స్ ఉన్నా మీరు దయచేసి నాకు ఫోన్ చేయండి. ఇప్పటి వరకు కూడా ఫోన్ చేసిన బిడ్డలందరికీ నేను సేవకులకు వందనాలు తెలియజేస్తున్నాను. మీరు దయచేసి ఈ వాక్యాల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు బలపడి ఇంకా అనేక మంది సేవకులను బలపరచండి. మళ్ళీ మీకు చెప్తానంటే ఇది ప్రసంగం కాదు, మీ ప్రసంగానికి సహకారి మాత్రమే. అనగా మీరు పెన్ను డైరీ తీసుకొని నేను చెప్పిన వాక్యాలు మీరు ఆధారం చేసుకొని కొంత సహాయంగా తీసుకొని మీరు మోకాళ్ళేసి ప్రార్థన చేసి మీరు మంచి వాక్యాన్ని సంఘానికి అందించి సహోదరులను విశ్వాసాలను బలపరిచి ప్రభు మహిమరాజ్యం కొరకు వాళ్ళని సిద్ధపరచాలన్నది మీ సిద్ధపాటు కొరకు, నా సిద్ధపాటు కొరకు దేవుడు నాకు ఇచ్చిన ధన్యత కొరకే దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. మీరు దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేసి ఒక్క సేవకునికైనా మీరు షేర్ చేయండి. అప్పుడు మీరు ఒక సంఘాన్ని బలపరిచినట్టు అవుతారు. దయచేసి సేవకులుగా మీరు దీన్ని సపోర్ట్ చేసి దీన్ని మరి అనేక మంది దైవజనులకు ఉపయోగకరంగా ఉంచాలని చెప్పి జ్ఞాపకం చేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు నామమునకే మహిమ కలుగునుగాక.